తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ఆగిపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి కారణాలేంటి? ఏదైనా అదృశ్య శక్తి అడ్డుకుంటోందా? బీఆర్ఎస్ సానుభూతిపరులైన అధికారుల హస్తం ఉందనే ప్రచారంలోని వాస్తవం ఎంత? సెక్రటేరియట్లో కీలకమైన ఎస్ఓలు, ఏఎస్ఓల బదిలీల ఫైల్ ఎక్కడుంది? ఎంప్లాయీస్ ఇంటర్నల్ సర్కిల్స్లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ పాలన సవ్యంగా సాగడానికి రాష్ట్ర సచివాలయం గుండె లాంటిది. సర్కారు తీసుకునే నిర్ణయాలపై ఇక్కడి నుంచే ఉత్తర్వులు జారీ అవుతాయి. అటువంటి తెలంగాణ సెక్రటేరియట్లో ఇప్పుడు ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అంశం సమస్యగా మారింది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదన్న చందంగా ఈ వ్యవహారం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపినా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ జరగటం లేదు. దీంతో ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాధాన్యత ఉన్న విభాగాలకు రావచ్చని ఆశించిన వారికి ఆశాభంగం తప్పటం లేదు. నిరీక్షణతో నీరసించిపోతున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఫైల్ ముందుకు ఎందుకు కదలటం లేదన్న అంశం ఉద్యోగ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. ఎంప్లాయీస్ సర్కిల్స్ లోనూ దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. సచివాలయంలో మొత్తం 33 విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రతి శాఖకు ఐఏఎస్ అధికారి సెక్రటరీగా ఉంటారు. అన్ని విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు పనిచేస్తారు. రాజ్భవన్ అధికారులు, ఉద్యోగులు కూడా సచివాలయ సిబ్బంది. రాష్ట్ర సెక్రటేరియట్లో ఎస్ఓలు, ఏఎస్ఓలు దాదాపుగా 800 మంది వరకు ఉంటారు. ఉత్తర్వుల జారీలో వీరి పాత్ర కీలకం. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సచివాలయ పరిపాలనలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లదే ప్రధాన పాత్ర. కోర్టు కేసులు, ఆర్టీఐ తదితర అంశాలలో వీరే కీలకం. అందుకే ముఖ్యమైన శాఖలు, విభాగాల్లో తమకు అనుకూలమైన వారు ఉండే విధంగా ప్రభుత్వాలు చూసుకుంటాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా కీలకమైన శాఖల్లో తమకు విధేయులను సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా నియమించుకుంది. అయితే అనుకూలంగా లేని వారిని ప్రాధాన్యత లేని విభాగాలకే పరిమితం చేసిందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి ఎస్ఓలు, ఏఎస్ఓలు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లోకి వస్తామన్న ఆశలు పెరిగాయి. కానీ నిరాశే ఎదురవుతోంది. కీలకమైన సెక్షన్లలో బీఆర్ఎస్ సానుభూతి పరులైన ఉద్యోగులే ఇప్పటికీ పనిచేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సెక్రటేరియట్లో బదిలీలు జరుగుతాయని భావించారు. కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పలు విభాగాల్లో కీలకమైన సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లలో కొందరు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గులాబీ పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికీ ప్రభు భక్తిని చాటుకుంటున్న కొందరు ఉద్యోగులు బడ్జెట్ అంశాలతో పాటు కీలక సమాచారాన్ని కారు పార్టీ నేతలకు లీక్ చేశారనే అంశం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక ఇటీవల అమృత్ టెండర్లో విషయం కూడా బీఆర్ఎస్ నేతలకు చేరింది. దీని వెనుక గులాబీ పార్టీ సానుభూతి పరులైన అధికారులు హస్తం ఉందని టాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నెలల క్రితమే సచివాలయ ఉద్యోగుల అంతర్గత బదిలీలకు ఆదేశించినా ఫైల్ ముందుకు కదలకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన ఉన్నతాధికారులే ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి. అయితే సాధారణ పరిపాలన శాఖ జీఏడీలో ఉన్నతాధికారి సెలవు కారణంగానే ఆగిపోయిందనే వారు లేకపోలేదు. అయితే కారణం ఏదైనా బదిలీలు జరగకపోవటం పట్ల కొందరు సంతోషంగా ఉంటే, కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.